హలో గైస్, ఈరోజు మనం సీతంపేట నుంచి వరకు ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాం. లంచ్ కోసం ప్లేస్ దగ్గర అయితే ఆగాం. ముందుగా మా మమ్మీ అయితే పొటాటో కర్రీ ఉన్న పులిహోర అయితే ప్రిపేర్ చేశారు. దాన్ని తినేసి మనం మళ్ళీ అరకు బయలుదేరబోతున్నాం. ఫైనల్గా మనం కాశీపట్నం అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. కాశీపట్నం రీచ్ అయిపోయాం కాబట్టి ఎప్పట్లానే కోతుల కోసం మేము అరటిపళ్ళు కొనడానికి అయితే కార్ దిగాం. ఇక్కడ అక్క అయితే రేట్ ఎక్కువైతే చెప్తుంది అరటిపళ్ళు. ఫైనల్గా 150 రూపాయలకి కుళ్ళిపోయిన అరటిపళ్ళు గారు అయితే అక్క మాకు ఇచ్చింది. ఈ అరటిపళ్ళు పట్టుకొని మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈ అరటిపళ్ళు కోతులకి ఇచ్చేటప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ కావాలి. ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది. లైఫ్లో ఏం కావాలంటే హ్యాపీనెస్. ఈ ఘాట్ రోడ్ వెళ్ళే కొద్దీ దారి పొడవునా కోతులు మనకు కనబడుతూ ఉంటాయి. వెహికల్స్ వస్తున్నా లేదో చూసుకొని వాటికి మనం అరటిపళ్ళు ఇస్తే మంచిది. ఈసారి అరటిపళ్ళు అయిపోవడంతో నా దగ్గర ఉన్న కేక్ని అయితే కోతికి విసిరేసా. అరకు వెళ్ళే మార్గంలో ఇలాంటి రిసార్ట్స్ మనకు చాలా కనబడుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే బొర్రా కేవ్స్కి వెళ్ళే జంక్షన్ అనమాట. ఈ రూట్ గుండా వెళ్తే బొర్రా కేవ్స్ మనం చేరుకోవచ్చు. మొత్తానికి మనం గాలికొండ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ దిగి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. అదేంతనా 20 రూపాయలు సార్. అలా కొన్ని ఆటో చాలా బాగుంది. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ క్రౌడ్ గాలికొండ వ్యూ పాయింట్లో. అరకు వచ్చామండి. వ్యూ పాయింట్ దిగామండి. గాలికొండలో హల్వా తిన్నాము, బాగుంది. కొంచెం రష్ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే ఆకలేకపోయాం అనమాట. వెహికల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, పార్కింగ్కి ప్లేస్ కూడా లేదనమాట. అరకు వెళ్ళే కొద్ది సీజన్లో మనకైతే ఇలా నేచురల్ అనేది అయితే మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా కూడా టవర్స్. అరకు వచ్చిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది, వింతగా కూడా అనిపిస్తుంది. మనం వేరే ప్రపంచానికి ఏమైనా వచ్చామా అనే ఫీల్ అయితే మనకి ఎప్పుడూ కలుగుతుంది అనమాట అరకు వచ్చిన ప్రతిసారి కూడా. ఈ అరకు అనేది బయట ప్రపంచానికి ఏం సంబంధం లేకుండా ఉంటుంది అనమాట ఒక లోయలో. అరకులో నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఈ స్టార్ అన్నపూర్ణ అయితే ఎర్రని చాయ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు నేను వస్తే ఇక్కడ ట్రై చేయండి. టిఫిన్స్ కూడా బాగానే ఉంటాయి, రేట్స్ కూడా బాగుంటాయి అనమాట. వాసిపోతాయి అట్లా ఉంటాయి ఇక్కడ. ఫైనల్గా అరకు అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంతటితో మన డే 1 అరకుని అయితే కంప్లీట్ చేసాం. మీకు ఎవరికైనా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఉంటా, బాయ్ బాయ్.